దేవుని బిడ్డలుగా మనందరికీ ఆ ఒక ఎర్ర సముద్రం ఉంటే దానికి మార్గం కూడా దేవుడే చూపిస్తాడు. అలా ఈవెన్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో కూడా ప్రతి సిచ్యుయేషన్ లో ఫస్ట్ వాజ్ ద రెడ్ సీ అండ్ దెన్ గాడ్ వాజ్ మై ప్రొవిజన్. ఫ్రమ్ ద డే వన్ that I started my married life till today, 92 నుంచి ఇప్పటి వరకు, I mean April 5th I will complete 33 years of my married life. But God's faithfulness so much so that He molded me, He filtered me, He put me in the threshold. Threshold means what do you say? Threshold అంటే ఇది వరి కొట్టి సపరేట్ చేస్తారు కదా, రైస్ ఇంకా ఇది ఇలా కొట్టి కొట్టి సపరేట్ చేస్తారు. సో అలాంటి సిచ్యుయేషన్స్ తో నన్ను దేవుడు తీసుకెళ్లారు అనమాట. ప్రతి విషయంలో హౌ మచ్ అంటే ఎటు చూసినా నాకు ప్రాబ్లమ్సే కనిపించాయి. బికాస్ ఒక అన్య కుటుంబంలో నేను నరేందర్ని నా ఓన్ చాయిస్ అనమాట. సో ఐ వాజ్ అగేన్స్ట్ మై పేరెంట్స్ అండ్ ఐ లాస్ట్ టచ్ విత్ మై పేరెంట్స్ అండ్ ఐ యూస్ టు క్రై అండ్ ఆస్క్ ద లార్డ్, ఒక్కరోజన్నా నేను మా పేరెంట్స్ దగ్గర నేను కలిసే రోజు ఉంటుందా అని. కానీ దేవుడు చేసే మార్గాలు గొప్పవి. మా పేరెంట్స్ తో నేను టచ్ లేకుండా ఎంత బాధపడ్డానంటే, దానికి దేవుడు ఒక మార్గం ఎట్లా చేసినారంటే, 96 లో పాపకి యాక్సిడెంట్ అయితే మా పేరెంట్స్, నరేందర్ అందరు కలిసారు. అంటే ఇట్ వాజ్ అ థార్న్ అండ్ అ బ్యూటిఫుల్ రోజ్. సో గాడ్ మేడ్ వేస్ లైక్ దట్. every step lo, if I tell my complete story, other person will cry. That's how God has kept my testimony. And regarding my children also, మా పాపకి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే తను ఎట్లా తన లైఫ్ నడుస్తుందా అని అనుకునేదాన్ని. ఎందుకంటే రైట్ బోన్ తనకి ఇరిగింది, లెగ్ కంప్లీట్ గా యాక్సిడెంట్ లో. బట్ టుడే గాడ్ హెస్ proved his promise from Deuteronomy chapter 28. ఎందుకంటే always in my prayers I claim that promise. Deuteronomy 28:13, from 11 to 13. తన బిడ్డల్ని ఎప్పుడు తలగానే ఉంచుతారు కానీ తోకగా కాదు. రూబెన్ లైఫ్ లో కూడా ఆయన 7th క్లాస్ లో అన్ని సబ్జెక్ట్స్ లో జీరో. ఎన్నో స్కూల్కి వెళ్ళి నేను అడ్మిషన్ అడుగుతున్నప్పుడు ఆయనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇలాంటి స్టూడెంట్ మాకు అసలు వద్దు, ఎందుకంటే ఆయనకి ఏం రావట్లేదు. 50కి 4 మార్క్సే వచ్చేది ఎంట్రన్స్ టెస్ట్ లో. ఎంత బాధపడేదాన్ని, లార్డ్ వై సో మచ్ అని ఐ యూస్ టు ఆస్క్ గాడ్. బట్ today when I look back all those days, all things happen for good for those who trust in him. And God was speaking to me time and again. ఎన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడినా గానీ నేను దేవుడిని ప్రశ్నించేదాన్ని. లోపల సమాధానం దేవుడు నాకు ఇస్తారు, నో దిస్ ఇస్ ఫర్ గుడ్, యూ విల్ సీ ద గుడ్ అని. బట్ స్టిల్ ఐ యూస్ టు క్వశ్చన్ గాడ్, వై లార్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ నాకేనా. కానీ I am able to realize that God allowed all these red seas in my life only to filter me, only to draw very closer to him, and to set an example to others. ఎందుకంటే లాస్ట్ సాటర్డే ఇదన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం మా జీవితంలో. ఇప్పుడు లాస్ట్ సాటర్డే నేను ఒక కొత్త ఇల్లు
పిల్లలు తీసుకున్నారు. అంటే యాస్ ఎ ఫ్యామిలీ మేము తీసుకున్నాము బండ్లగూడలో. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాము. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. అక్కడ మా చెల్లి ఒక మాట అంది. ఏమని? "నళిని, పిల్లలు ఇంత మంచిగా ఒక రెస్పాన్సిబుల్‌గా అయిపోయినారు కదా! నా పిల్లల కోసం నేను ఆలోచిస్తే వీళ్ళు ఎట్లా ఇదవుతారా" అని. అప్పుడు నేనన్నాను. ఐ టుక్ బ్యాక్ రూబెన్స్ ఎగ్జాంపుల్. The boy who failed in all the subjects, the boy who did not get admission in any school. It was Eric Anna from my church who helped him to get an admission in Pasham. అక్కడ ఆయన కంప్లీట్ యూటర్న్ అయిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ పెట్టి అండ్ టుడే మీకు అందరికీ తెలుసు హీఈస్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్. హీస్ బికమ్ వెరీ రెస్పాన్సిబుల్. ఎప్పుడైతే ఆ యూటర్న్ దేవుడు ఆయనకి ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన ఫస్ట్ డివిజన్, ఎంబీఏ, తర్వాత మాస్టర్స్ కూడా చేశారు. నేను ఆ విషయం మా చెల్లికి చెప్పా. బాయ్ హూమ్ ఐ సెడ్ ఈయన లైఫ్ లో గ్రోనే అవ్వడు. ఎంత కొట్టానంటే ఆ అబ్బాయిని. టుడే నేను నేను ఆలోచిస్తే ఎందుకు నేను అలా చేశాను. దేవుడు ఒక ప్లాన్ ని నేను గుర్తించలేకపోయినాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రామిస్ ని నేను గుర్తించలేకపోయినాను. బట్ టుడే ఐఎమ్ ఏబుల్ టు రియలైజ్ great is my Lord and he will do great things. Every corner, if there are challenges, it is for my good. Every corner, if there are red seas in my life, it is for my good. Every corner, if there are thorns in my life, it is for my good. Even till today, the situations are the same for me. If I look at my family, there is something. If I look at my office, there is something. If I look at ministry, there is something. If I look at my personal life, there is something. But above all, my Lord is working in me in all these thorny life. And He's taking me forward. There is joy, there is sorrow, there is happiness, there is challenge. Then only is a Christian life. Without a thorn, there is no Christian life. Without a Red Sea, there is no Christian life. I thank the Lord. And ఇవన్నీ దేవుడిచ్చిన గొప్ప బ్లెస్సింగ్ కి I do not know how I have to thank him. And today he has kept us as a head only. He has led us in such a way that I can testify the great works of Lord Jesus Christ, mighty works of Lord Jesus Christ, wonderful works of Lord Jesus Christ. నేను గనుక ఆయన ఒక రక్షణ పొందలేకపోతుంటే ఇంత ఎక్స్పీరియన్సెస్ నాలో ఉండేదేమో ఉండవచ్చు కాదేమో తెలియదు. అండ్ April 5th, we are dedicating this house in the morning hours. So దీనికి కూడా దేవుడు నాకు నాతో చాలా మాట్లాడారు. మేము పల చోట్ల హౌసెస్ చూసాము. మాకెక్కడ అంటే అడ్వాన్స్ ఇచ్చినా గానీ రిటర్న్ ఇచ్చేసారు. నేను అనుకునేదాన్ని దేవుని చిత్తం కాదేమో, ఇంకా మేము ఏ హౌస్ మనం తీసుకోవద్దు. కానీ బాబు ప్రెషరైజ్, మమ్మీ నేను ఎట్లయినా ఒక ఇల్లు తీసుకోవాలి అని చెప్పి. ఎక్కడెక్కడ చూసినా గానీ మాకు సరే ఇది మాకు నచ్చింది, వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత రిటర్న్ ఇచ్చేస్తారు. ఒక ప్లేస్ లో యాప్రాల్ అనే ప్లేస్, యాప్రాల్లో 5 lakhs మేము టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము. ఆయన రిటర్న్ ఇచ్చేసారు. నేను అనుకున్నాను ఎందుకు మాకు ఆ హౌస్ అంత నచ్చింది కదా, వీళ్ళేమో మాకు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసేసి లేదండి ఇంత టైంకి మేము ఆపలేము అని చెప్పి రిటర్న్ ఇచ్చేసారు. నేను ప్రార్థన చేశాను, లార్డ్ వాట్ ఈస్ యువర్ విల్, ఐ వాంటెడ్ టు నో యువర్ విల్, వై లైక్ దిస్ అని. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మా పాపకి చాలా అవసరంగా 8,33,000 కట్టాలి. సడన్ గా ఫోన్ చేస్తుంది, మమ్మీ నేను ట్యాక్స్ అమౌంట్ ఇంత కట్టాలి, ఎట్లా కట్టాలో నాకు తెలియట్లేదు, మరి నేను కట్టకపోతే నా శాలరీ రాదు అని చెప్పిందనమాట. అప్పుడు నేను అనుకున్నాను, లార్డ్ యు నో హౌ యువర్ చిల్డ్రన్, వాట్ ఈస్ యువర్ నీడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నేనేమో ఇక్కడ ఆయన ఎందుకు నాకు రిటర్న్ చేశాడని బాధపడుతున్నాను, కానీ దేవుడు నాకు చూపించింది ఏంటంటే పాపకు అవసరం, పాప నీడ్ ఉంది.
సో, ఆ టైంలో ఆ అమౌంట్ మాకెంత యూజ్‌ఫుల్ అయిందంటే, వెంటనే మా పాపకి చెప్పాను, "నువ్వేం బాధపడకుమా, నేను పే చేస్తానని" చెప్పి, ఆమెకు పే చేసి, ఆ టాక్స్ క్లియర్ చేశాననమాట. సో, అలా మనం అనుకున్నదొకడు ఒకటి, దేవుడు మనకు చూపిచ్చేదొకటి. ఆ టైంలో గనక నేను ఆ ఇల్లు కోసమని అన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుంటే, పాపకు కట్టే విషయంలో నాకు చాలా ప్రాబ్లమ్ అయ్యేది. So God made a way. God, what He makes, it makes us very perfect. His time is perfect. His plan is perfect. సో వదిలేసాం మేము. అసలు ఇల్లే కొనొద్దు. ఎందుకంటే ఆహ్, ఏమి ఇప్పుడు డబ్బులు లేదు కదా! ఇంకేం. బట్ బాబు చాలా ప్రెషరైజ్ చేస్తే, మేము సరే ప్రేయర్ చేస్తాం నాన్న. దేవుడు ఎట్లా మనల్ని నడిపిస్తారో అట్లనే. ఆల్ ఆఫ్ ద సడెన్ ఒక బిల్డర్ కాల్ చేసి, ఇలా ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ అవుతుంది. మీరొచ్చి చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. లేకపోతే లేదు. సో, వి వెంట్ దేర్. మీ అండ్ నరేందర్ ప్రేయర్ చేసి మేము ఎళ్ళాము. అప్పుడు అది ఉట్టి పిల్లర్ ఏస్తున్నారనమాట. మేమేం చూడకుండా ఓకే అని చెప్పేసాం. ఓకే అని చెప్పేసిన తర్వాత నేను ఇంటికొచ్చి నన్ను నేను అడుగుతున్నా. అరే! ఉట్టి పిల్లర్సే ఏస్తున్నారు. అది ఏ షేప్‌లో వస్తదో, ఎట్లా వస్తదో తెలీదు. కానీ ఓకే చెప్పేసాను కదా! అని చెప్పి. బట్ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. అక్కడి నుంచి దేవుడెంత గొప్పగా, ఇట్ వాస్ ఇన్ అక్టోబర్. దేవుడెంత గొప్పగా నడిపించుకొనొచ్చింది. లాస్ట్ సాటర్‌డే ఇల్లు కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్స్ అయిపోయింది. గాడ్ విల్లింగ్ ఆన్ ఏప్రిల్ 5థ్, దట్ ఈస్ Saturday, we will have the dedication. I thank the Lord for His wonderful work towards the complete family and all of you uh, were praying for my children. Even in Sharon's life, God will do a wonderful work when as we wait upon Him completely. All these from the day one of construction till today, all these things were shared with only Brother Yugender. Today I'm sharing it with the entire group, and it is my personal invitation for the 5th of April. I thank the Lord, praise God, and He's kept as a testimony amidst His children. Praise God. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. సో మీ సాక్ష్యాలు బట్టి సో దేవునికి మహిమ కలుగును గాక. నిజమంటే ఇంకా మీరు ఎక్కువ సాక్ష్యము ఇంకా టైం తీసుకొని చెప్పింటే ఇంకా బాగుండేది అనిపిస్తా ఉంది. ఎందుకంటే మీ జీవితం దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు డే 1 నుంచి కూడా. సో అంతేకాకుండా దేవుడు మిమ్మల్ని ఈ విధంగా సో బలపరుచున్నాడు. దేవునికి స్తోత్రం. సో మీ యొక్క మ్యారేడ్ లైఫ్ కొరకు సో మీకు కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఇంటి ఓపెనింగ్ బట్టి కూడా మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్. డేట్ ఏప్రిల్ 5థ్ కూడా పిల్లలే చూస్ చేశారు. నాకు నా మ్యారేజ్ డే చేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇట్ వాస్ అ వెరీ టఫ్ టైమ్, టఫ్ డెసిషన్, రాంగ్ డెసిషన్. బట్ పిల్లలేమంటే, "నో మమ్మీ, ఆ రోజు మీకు దేవుడు ఇంతగా బ్లెస్సింగ్ చేశారు గదా! అది మీరెందుకో అది ఆలోచించట్లేదు. డోంట్ థింక్ నెగెటివ్" అని వాళ్ళు చూస్ చేసిన డే. ఇట్ ఈస్ ఏప్రిల్ 6థ్, బట్ సండే కాబట్టి వి మూవ్డ్ టు ఏప్రిల్. దేవునికి స్తోత్రం. మరి అక్క కూడా అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నారు, ఓపెన్ ఇన్విటేషన్. కాబట్టి ఎవరైతే మీరు తీరికగా ఉన్నారో ఆ రోజు తప్పకుండా మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని సో కోరుతున్నామండి. దేవుడు ఆ విధంగా అందరినీ కూడా సంచిత ప్రకారంగా నడిపించను కాక. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకోవాలని కోరుతున్నాం.
ఎవరైనా ఉంటే తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తున్నాం కదండీ! ఆయన చేసిన మేలులో దేనిని మరువకుము అన్న మాట మనం చూస్తాము. కాబట్టి దేవుడు చేసిన మేలును మనము ఏమాత్రం కూడా దాచిపెట్టుకోకుండా దేవుని మహిమ కొరకు పంచుకున్నప్పుడు ఒకటి దేవునికి మహిమ కలుగుతుంది. రెండోది విన్నవారు తమ విశ్వాసంలో ఎంతగానో బలపరచబడతారు. అంతేకాకుండా మన జీవితంలో మనం పొందుకున్న ఆ దీవెన మన జీవితంలో అది స్థిరపరచబడుతుంది. కాబట్టి మన సాక్ష్యం ద్వారా దేవుని నామమును మహిమపరచడం ఎంతైనా మంచిదండి. కాబట్టి దేవుడు చేసిన మేలును మీరు తలపోస్తూ సాక్ష్యం పంచుకోవాలని కోరుతున్నాను. ఎవరైనా ఉంటే తప్పకుండా సాక్ష్యం పంచుకోండి. ఒకవేళ ఏమీ లేదు అంటే గూడా ఆహ్, నిన్న శుక్రవారము మనము ఎన్నో విషయాలు తెలుసుకొనున్నాము. బైబిల్ స్టడీలో అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని ద్వారా అనేక విషయాలు బయలుపరిచాడు. ఎంతో ఆత్మీయ విలువైన సత్యాలు మనం నిజంగా అంటే తెలుసుకున్నాము. సాక్ష్యము గురించి, దేవుని యొక్క ప్రేమ, అవును, ఒక విశ్వాసము గురించి, పశ్చాత్తాపము గురించి, దేవుని తట్టు తిరగడము, మరి రెస్టోరేషన్ పునఃస్థాపించబడడము. సో, తద్వారా దేవునికి సాక్షులుగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు ఇచ్చిన జవాబును బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎంతగానో మహా సంతోషంగా దేవుని మహిమపరచడం, ఇవన్నీ కూడా చాలా విషయాలు తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ఆ విషయాలు కూడా విషయం గురించి సో డిస్కస్ చేస్తే, లేకుంటే మనకు దేవుడు తెలియపరిచిన సంగతులను, మనకు దేవుడు కనువిప్పు చేసిన విషయాల్ని కూడా మనం ఈ టైంలో, ఈ సమయంలో పంచుకుంటే కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఆ విషయం ద్వారా ఒకసారి రివైజ్ చేసినట్లయితుంది. అంతేకాకుండా ఎవరైతే నిన్న వారు జాయిన్ కాలేదో అట్టి వారు కూడా ఆ విషయాలు బట్టి వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. విన్నవారు మరొకసారి రివైజ్ చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనకి నిన్న ఏ విషయం అయితే బయలుపరిచినాడో, తెలియపరిచినాడో, కనువిప్పు చేస్తున్నాడో, ఆ విషయాన్ని మనం కూడా పంచుకుంటే చాలా బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి నిన్న విన్న మనం ఏదైతే దేవుడు తెలియపరిచినాడో ఆ విషయం కూడా పంచుకోవాలని నేను కోరుతున్నాను. కొత్త విషయాలు దేవుడు కొన్నిసార్లు ఎన్నోసార్లు వాక్యం చదివి ఉంటాము. అయితే మరలా విన్నప్పుడు సేవకుల ద్వారా కొన్ని విషయాలు నూతనంగా దేవుడు బయలుపరిచి ఉంటాడు కదా! ఆ విషయాలు కూడా మనము పంచుకోవచ్చు ఈ సమయంలో. అన్న ప్రైజ్‌లార్డ్ అన్న.
నేనటి బైబిల్ స్టడీ గురించి ఒక మాట అంటే అన్న చెప్తూ ఒక అనుభవాన్ని చెప్పాడు. బిల్లీ గ్రామ్ గారిది. అది నిజంగా ఒకసారిగా జ్ఞాపకం చేసుకుంటే నేను కూడా అలాంటి అసంతృప్తితో మిగిలిపోయిన వర్తమానాలు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకంటే నిజంగా ఎంత స్వస్థతల గురించి మాట్లాడినా, ఏ విషయాల గురించి మనము ఆ వాక్యాన్ని వివరించినా, సిలువ లేకపోతే ఎక్కడో అసంతృప్తి ఉంటుందనేది ఆ సిలువ సువార్త మన యొక్క బోధలో ఖచ్చితంగా ఒక భాగమై ఉండాలి అనేది నిన్న అన్న చెప్పిన తర్వాత చాలా సమాధానంగా ఉంది నాకు ఆ విషయంలో. నిజంగా దేవుడు ఎంత గొప్పగా మరి దాసుని నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడంటే ఎంతో సంతోషించాను. నిజంగా ప్రభువుకు వందనాలు చెప్పుకున్నాను. అసలు ఆ విషయాన్ని నిజంగా ఎంతో అసంతృప్తి అనేది అట్లా చెప్పలేము, కానీ ఇంకా ఏమని చెప్పాలంటే ఒక కొరతతో మిగిలిన వర్తమానాలు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకో ఇక్కడ నేను లాగైపోయినాను అంటే ఎందుకు ఏది అది సక్సెస్గా నాకు అనిపించట్లేదు, నా హృదయంలో అలాంటి భారం ఉంది అనేది ఒక ప్రశ్నగా ఉండిండేది. చెప్పినప్పుడు బాగుండేదేమో కానీ అది నేను గుర్తించలేకపోతూ వచ్చినా కూడా నేను అది చెప్పినప్పుడు అప్పుడు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, చెప్పకపోయినప్పుడు అసంతృప్తిని ఇచ్చింది అనేది నేను గుర్తించలేకపోతూ వచ్చిన. నిజంగా నిన్న అన్న చెప్పినప్పుడు నాకు సమాధానంగా అనిపించింది. నిజమే కదా, అలాంటి వర్తమానాలు 1, 2 నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా సిలువ విలువను మనము మన బోధలో ఎక్కడో ఒక చోట మరి ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల ఆయన అందుకే కొరింథీ పత్రిక మాట జ్ఞాపకం వచ్చినప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించాలి అని. నిజంగా ప్రకటించలేకుండా మన బోధలో ఉంది అంటే నిజంగా బిల్లీ గ్రామ్ గారి యొక్క అసంతృప్తి మరి నిజమే కదా. ఇలా లేకపోతే నిజంగా మన యొక్క వర్తమానంలో కూడా బలం లేదు, పట్టు లేదు, అసంతృప్తి అనేది నిజంగా నిన్నటి వర్తమానాన్ని బట్టి తర్వాత అన్న కాల్ చేసినాడు, మాట్లాడినా. నిజంగా దేవుడు మనకు చాలా నేర్పిస్తూ ఉన్నాడు ఈ బైబిల్ స్టడీ ద్వారా అని వ్యక్తిగతంగా నేనైతే ఎంతో సంతోషిస్తూ ఉన్నా. అసలు విన్నటువంటి వచనాలే కానీ ఒక్కొక్కరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విధానంలో చాలా విషయాలు మరి ఆ యొక్క విశ్వాసము గురించి మాట్లాడినప్పుడు నిజంగా బోధించే విషయంలో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో కానీ ఆ విశ్వాసాన్ని మన బ్రతుకులో ఏమీ కనపడనప్పుడు మరి ఎంత మేరకు ఉంటామో అన్నది నిజంగా చాలా ప్రశ్నగా అనిపించింది. అసలు దేవుడు నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ప్రైజ్ గాడ్. ఆ విషయాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. చాలా విషయాలు నిన్న ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా దాసునికి ఇచ్చిన భారాన్ని బట్టి నిజంగా దేవునికే మహిమ. తను ఎక్కడున్నప్పటికీ అన్న ఈ బైబిల్ స్టడీ గురించి 2 months షెడ్యూల్ చెప్పి పెట్టాడు. మరి ఇలా ఈ టైంలో బిజీగా ఉంటున్నాను అని. సో అయినప్పటికీ మనం ప్రార్థన చేద్దాం. ఇంకా అన్న కూడా ఒక మాట అడుగుతూ వచ్చాడు, మరి ఈ బైబిల్ స్టడీ మరి ఎలా ఉంది, మీకు ఇంకా ఏదైనా మరి అడిషన్ చేయడమో లేదంటే ఇక్కడ మనం లాగ్ అవుతున్నామనో, ఇక్కడ మనం ఏమన్నా ఇంకేదైనా చేసుకోవాల్సిన మార్పులు ఉంటే మరి మీ ఒపీనియన్ కానీ లేదంటే ఫీడ్బ్యాక్ కానీ కూడా అడిగాడు. ఏదైనా ఉంది అంటే చెప్పమనండి, సో దట్ మనము దాన్ని పట్టుకొని ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆత్మీయమైన అనుభవాన్ని చూడగలిగినట్లు మనం యాడ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పాడు. ఆ విషయాన్ని కూడా గమనించండి. నిజంగా మీకు ఈ బైబిల్ స్టడీని బట్టి ఎనీథింగ్ టు బి యాడ్ ఆర్ ఎనీథింగ్ టు బి రిమూవ్, ఏదైనా కలపడమో తీసివేయడమో లేదంటే మీ ఫీడ్బ్యాక్ కూడా ఎలా ఉందనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మాట తెలియజేస్తే బాగుంటుందేమో.
దాన్ని బట్టి మనము అన్నకి ఇన్ఫామ్ చేయడానికి కూడా అవకాశంగా ఉంటుంది. అది మధు అన్న. ఎస్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ డివైన్. మీరు తెలియజేసిన ప్రకారంగా దేవుడు ఒక బైబిల్ స్టడీ ద్వారా అనేక విషయాలు ఆయన బయలుపరుస్తున్నాడు. చాలా లోతైన విషయాలు, విలువైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నిన్న అన్న మెసేజ్లో కూడా ఒక విషయం నాకు చాలా హృదయానికి తట్టిన విషయం ఏమిటంటే, మనం బలహీనలం అయిపోతే మనం ఒకటే బలహీనం కాకుండా మన ద్వారా ఇతరులు కూడా మనము బలహీనం పరిచేస్తామని ఒక మాట కూడా అన్నారు. అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు ధైర్యంగా బయటకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించరు. దేవునికి చేసిన ఒక ముఖ్యంగా ఆ శిలువ గురించిన ఒక సందేశం ఇతరులకు ప్రకటించరు, భయపడతారు, దాక్కుని ఉంటారు అన్న మాట చెప్పినప్పుడు అవును కదా అనిపించింది. మనము ఏమాత్రం కూడా వెనకాడకుండా ధైర్యంగా యేసుక్రీస్తు శిలువ ఒక సాక్ష్యంగా మనము ఉండాలని అనిపించింది. అనేక విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. మన జీవితంలో మనం పొందుకుంటున్న ప్రతి ఒక్క మేలు వెనక మనం గమనించినట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభు ఆ శిలువలో ఆయన ఒక ప్రేమ, ఆ ప్రేమనే మన సాక్షులుగా నిలబెడతా ఉంది. అంతేకాకుండా ఒక విషయం చెప్పారు కదా, పేతురు ఎప్పుడైతే వాళ్ళంతా అంత ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంటే, ఇది మా భక్తి చేత గాని, మా వల్ల కానీ, మా సామర్థ్యంతో ఇది జరిగింది కాదు అని నేరుగా చెప్తున్నాడు. ఇది దేవుని ఎందు ఉంచిన విశ్వాసం, ఆ యేసు నామమున ఉంచిన విశ్వాసము బట్టి ఈ కార్యం జరిగింది. ఆ నామం నుంచి ఆ విశ్వాసం ఏమిటంటే ఆ పై వచనంలో అక్కడ ఉంటుంది, ఆయన మన కొరకు మృతి చెంది ఆయన తిరిగి లేచినాడు, ఆయన సజీవుడు, నా కొరకు ఆయన సిలువలో మరణించినాడు. ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క విషయం బట్టిన ఆ యొక్క విశ్వాసమే స్వస్థపరిచింది. అదే సాక్ష్యం అని అన్న తెలియజేశారు కదా. ఆ విధంగా విషయం ఎంతగానో కనువిప్పు కలిగజేసింది. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఎవరైనా మీరు కూడా విషయాలు ఉంటే కూడా తెలియజేయండి. తప్పకుండా మీరు తెలుసుకున్న విషయాలు, దేవుడు మీతో మాట్లాడిన విషయాలు ఉంటే తప్పకుండా ఈ సమయంలో తెలియజేయమని కోరుతున్నాం అండి. కన్నయ్య అన్న ఉన్నారు, తర్వాత మలేశ్వరక, ఈశ్వరక, భాగ్యకి ఎవరైనా మాట్లాడండి అక్క. విన్న విషయాన్ని బట్టి బైబిల్ స్టడీ గురించి మీకు అనిపించిన విషయాలు తెలియజేయమని అడుగుతున్నాను. అందరికీ ప్రేజ్లాడండి. మా తమ్ముడు పిల్లలు వినయ్ వికాస్ వరకు మన గ్రూప్లో అందరూ ప్రార్థన చేశారు. నేను వాళ్ళు నళిని స్టూడెంట్స్ సండే స్కూల్లో యూత్ మినిస్ట్రీలో అయితే ఆ పిల్లలిద్దరూ కొంచెము లోకంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి మళ్ళీ ఎక్కువ ఫ్రెండ్స్తో తిరగడము. మా వికాస్ ఎలాగంటే ఇంకా ఫ్రెండ్స్ కనబడ్డాడంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకెన్ని రోజులు, ఒక 2-3 రోజులు ఇంటికి రాడు. వాళ్ళ మమ్మీ డాడీకి ఎంతో టెన్షన్. ఇద్దరు పిల్లలు కూడా అలాగే ఎక్కువ ఫ్రెండ్షిప్, చదువు మీద కూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా ఆ సమయంలో నేను నళిని దగ్గరికి మా చిన్నోడు వినయ్ వెళ్ళిపోతే నళిని ఇంటికి పిలిపించి నన్ను రమ్మని చెప్పింది. వెళ్తే నళిని కౌన్సిలింగ్ ఇచ్చింది, ఇద్దరు కూడా పిలిపించింది, ఇచ్చింది. వెళ్ళిపోయి కూడా తర్వాత అలాగే చేశారు. అలా చేస్తే ఒకరోజు నేను
ఎందుకో దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు. వీళ్ళని తిట్టి వాళ్ళని మనం పిల్లల్ని ఎంత చేసినా వాళ్ళు వినరు. గానీ నేను వాళ్ళ ఇంటికెళ్ళి సంఘ ప్రార్థనకెళ్తున్నాను. ఇంటికెళ్ళి వాడికి అన్ని వికాస్‌కి కూర్చోబెట్టి వాక్యాలన్నీ తీసి చూపించాను. ప్రకటన గ్రంథంలో నుంచి, గలతీయుల నుంచి ఇలాగ దేవుడికి విరుద్ధంగా వెళ్తే, వ్యతిరేకంగా ఉంటే ఇలా ఉంటుంది. ఒకే విషయం చెప్పాను. ఒకటి టైం మన చేతిలో లేదు. మరణం మన చేతిలో లేదు. పోయిన టైం మనకు రాదు. వ మరణానికి వయసుతో నిమిత్తం లేదు. వికాస్ ఈ రోజు ఉన్నవాళ్ళు నిన్నున్న వాళ్ళు ఈ రోజు లేరు. రేపు మనం ఉంటామని గ్యారంటీ లేదు. కానీ నిన్ను దేవుడు రక్షించుకున్నాడు అని నేను చెప్పాను. మీ అందరూ ప్రార్థన చేశారు. వాళ్ళలో కొంచెం మార్పొచ్చింది. వెంటనే నాతో సంఘ ప్రార్థనకొచ్చాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఫాస్టింగ్ ప్రేయర్ అయింది మాకు మందిరంలో. ఫాస్టింగ్ ప్రేయర్‌కొచ్చాడు. సండే కూడా ఇప్పుడు ఫుల్ కూర్చున్నాడు. నేను కూడా కాలేజీకెళ్ళొచ్చాడు. ఇప్పుడు కాలేజీకెళ్తున్నాడు. ఎగ్జామ్స్ అవుతున్నాయి. వచ్చాడు. వినయ్ కూడా స్కూల్ మందిరానికొస్తున్నాడు. ఎగ్జామ్ ఇంటర్ సెకండ్ ఇయర్ రాశాడు వాడు. ఇలా వాళ్ళ ఇంట్లో కూడా ఎంత అసమాధానం అంటే ఈ పిల్లల గురించి ఇంకా వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఎంత విసిగిపోయారో. ఎన్ని చెప్పినా కూడా అవ్వలేదు. గానీ దేవుడు కార్యం అది. మీ అందరూ చేసిన ప్రార్థన ఇంకా వారి గురించి ప్రార్థన చేయండి. బిడ్డలిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి ఎంత మంచి పిల్లలంటే సండే స్కూల్‌లో చిన్నప్పుడు భరత్ నగర్‌లో మౌలాల్లో ఉండేవాళ్ళం. భరత్ నగర్ పిల్లలు సండే స్కూల్‌కి మేము వీబీఎస్‌కి ఎలిసద్దాయికి రావాలి. భరత్ నగర్ నుండి. మా వ్యాన్ వెళ్ళేది. తర్వాత ఒక 2 ఆటోలు అక్కడి నుంచి దగ్గర ఒక 120 మందొస్తారు. ఒట్టు భరత్ నగర్‌లో సండే వీబీఎస్‌కి. ఈ పిల్లలు ఏం చేసేవారు చిన్నప్పుడు అప్పుడెంతో ఉండేది కదా! 7, 8 సంవత్సరాల పిల్లలు మార్నింగ్ 4:00 లేసి అక్కడ ప్రగతి నగర్‌లో ఆ పిల్లలందరూ ఇంటికెళ్ళి తలుపు కొట్టి వాళ్ళని లేపి తీసుకొచ్చేవారు. అలాంటి పిల్లలు తప్పిపోతే ఎంత బాధనిపించిందంటే నిజంగా దేవుడు సంఘ ప్రార్థనలో కూడా ప్రభు ఆ బిడ్డల పేరు పెట్టి ఇంకా ప్రార్థన చేసి అంత భారం దేవుడు నిజంగా ఆ బిడ్డలిద్దరూ ఎలాగ సమకూర్చబడాలి. వీడు మా వికాస్ అయితే ఎంతమంది వద్దన్నారో 10th క్లాస్‌లోనే వాడు రక్షించబడి బాప్తీసం తీసుకున్నాడు. ఇంత మంచి సాక్ష్యమో వాళ్ళ 10th క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళ టీచర్స్ "నువ్వు లైఫ్ ఉంది నీకు. ఇప్పుడు ఇంత యవ్వనంలో దేవుడిని నమ్మడం ఏంటి?" ఎన్ని విధాలు చెప్పినా ఎంతో మంది చెప్పారు. వద్దు బాప్తిజం గాని దేవుడు నాతో మాట్లాడాడు. నా హృదయం తెరిచాడు. దేవుడు నా పాపాలు క్షమించాడు. నేను అలా 10th క్లాస్‌లో బాప్తీసం తీసుకున్నాడు. తీసుకున్నాక సాతాను భలే వాళ్ళని లోబర్చుకొని ఆ బిడ్డలని లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు కొంచెము ఇంకెప్పుడైతే వాక్యం ద్వారా తండ్రి రక్షించబడలేదు. తల్లికి అంత రక్షణ ఉంది కానీ తనకేంటంటే ఈ పిల్లల్ని చూస్తూ తనకొక బాధ. తన ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటుంది. అలాగా ఇంట్లో ఆ విధంగా ఉంది. కాబట్టి మన ఆ పిల్లల కొరకు ప్రార్థించండి. ఇద్దరు సమకూర్చబడాలి తిరిగి. వారు దేవుడిలో కట్టబడాలి. దేవుడి కొరకు జీవించాలి. నాకైతే లాస్ట్‌కి ఎలా ప్రార్థించానంటే ప్రభువా ఆ బిడ్డని రక్షించుకున్నావు. ఒకవేళ మీ చిత్తమైతే వాడిని మీ పరిచర్యకు పిలుచుకొని మీ పరిచర్యలో వాడుకో తండ్రి. ఎవరికి ఉపయోగపడిన బిడ్డగా అయిపోతున్నాడు అన్న భారం వచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు నా పిల్లలెంతో వాళ్ళు కూడా నాకంతే. ఆ ఇద్దరిని నేను పెంచాను ఇద్దరిని. వాళ్ళని చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన బిడ్డలు. నా చేతిలో ఉన్నంత సేపు వాళ్ళు బయటకెళ్ళలేదు. ఎప్పుడైతే మేము ఒక దగ్గరే ఉండేవాళ్ళం. మేము ఇక్కడికి డిఫెన్స్ కాలనీ వచ్చేసాం. నేను మందిరానికి దగ్గరగా ఇక్కడ కొనుక్కొని, వాళ్ళేమో కొంచెం బ్యాంక్ కాలనీ అని మాకు దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే నాకు దూరం అయిపోయారు ఆ పిల్లలు తప్పిపోయారు. నా దగ్గర ఉన్నంత సేపు మా ఇంట్లోనే ఉండేవారు. అప్పటి వరకు 10th క్లాస్ వరకు వాడు చిన్నోడు 6th వరకు నా ఇదిలో ఉన్నారు. తర్వాత ఇంక తప్పిపోతూ వచ్చారు. కాబట్టి బిడ్డల కొరకు ప్రార్థించండి. మీ అందరూ వారి కొరకు ప్రార్థించారు. చాలా థాంక్స్. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. దేవునికి స్తోత్రం అక్క. మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మన చుట్టూ కూడా ఎంతోమంది ఆ విధంగా తప్పిపోయిన వారిని చూసినప్పుడు మనం వాళ్ళ గురించి కామెంట్ చేయొచ్చు, అయితే మాట్లాడొచ్చు, అయితే అది ముఖ్యం కాదు. కానీ సో వారి ఎద్దుకు వెళ్ళి ఎంతవరకు మనం దేవుని ప్రేమను మరల వరకు పంచి చూపించి దేవుని వైపుని నడిపించడానికి
కృషి చేస్తున్నామో, ప్రార్థిస్తున్నామో వారిని బట్టి అది చాలా ఇంపార్టెంట్. సో, దేవుడు ఆ ప్రార్థనల ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. అంతేకాకుండా దేవుడు నడిపింపుని బట్టి మనం వెళ్లి మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో దేవుడు ఒక మార్పునైనా తీసుకువస్తారు అనే విషయాన్ని సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా ఉంటే కూడా సాక్ష్యం కానీ తర్వాత లేకుంటే నిన్న బైబిల్ స్టడీ గురించిన రివ్యూ అన్న చెప్పారు కదా, ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే చెప్పండి అని. సో, మార్పుల విషయం గురించి కానీ ఏమైనా విషయం ఉంటే కూడా మీరు తప్పకుండా తెలియజేయమని కోరుతున్నామండి. నిన్న మాకు స్పెషల్ మీటింగ్స్ అవుతున్నాయి మా మందిరంలో. మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ కూడా పెట్టారు. 6:30 నుంచి మాకు 9 వరకు. అందుకే నిన్న నేను రాలేకపోయాను. మాకు స్పెషల్ మీటింగ్స్ అవుతున్నాయి 3 days. నిన్న ఎవరైతే వచ్చారో ప్రార్థనకు బైబిల్ స్టడీకి సో ఉన్నవారు మీరు మాట్లాడమని అడుగుతున్నామండి. ఆన్సర్ అన్న కూడా ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి అన్న. ఆన్సర్ అన్న ప్రెసిడెంట్ డ్రైవింగ్ లో ఉన్నాను. అవునన్నా. ఓకే ఓకే. ప్రార్థనకి వెంటనే మా వైఫ్ ని ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుని అనుకుంటున్నాను. చెప్పండి. మా బాబు జనరల్ గా మేము మార్నింగ్ స్కూల్ పంపిస్తాం కదా, స్కూల్ పంపించినప్పుడు ప్రేయర్ చేసి పంపిస్తాం డైలీ. మనం అందరం అలాగే చేస్తాం కదా. ఒక రోజు వాడు ఇంట్లో చిన్న ఇష్యూ జరిగింది, గొడవ మా కూతురు విషయంలో. వాడు ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు, ముందే వెళ్ళిపోయాడు వాడు కొంచెం కోపడి. కానీ ఆ రోజు వాడు వచ్చేటప్పుడు కింద పడ్డాడు, చైన్ పోయింది, సడన్ గా స్లిప్ అయింది, సైకిల్ మీద నుండి కింద పడ్డాడంట. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పినాడు వాడు, వాళ్ళ మమ్మీ ఉండే వాళ్ళ మమ్మీకి చెప్పినాడు కింద పడినాడు అని ఏడ్చినాడు. తర్వాత నేను ఇంటికి వచ్చిన కింద పడినాడు అంటే అవునా అన్న. అంటే ఎక్కువ వాడిని ఇది చేస్తే మళ్ళీ ఏడుస్తాడని ఏం ఎక్కువ చెప్పలేదు. తర్వాత చిన్నగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే ఏమైంది నిజంగా కింద పడ్డావా అన్న. అవునా అంటే సర్లేదన్నా మామూలుగా పడుతుంటాయి ఇట్లా అని అన్న. అంతే. అయిన తర్వాత మార్నింగ్ నువ్వు ప్రేయర్ చేసుకోకుండా విన్నావు కదా అని అన్నా అంట. అంటే దానికి స్ట్రైక్ అయిందో లేదో మేబీ అది దేవుడు వాళ్ళతో కొంచెం ఇట్లాగే గైడెన్స్ ఇస్తా ఉంటే వాళ్ళు కొంచెం నడిపించడానికి బాగుంటది. మీ ఎక్స్పీరియన్సెస్ లో అంటే మాకు పిల్లలకి ఏ విధంగా గైడ్ చేయాలో చెప్తే బాగుంటది అన్న. ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, కొన్ని విషయాలు ఈ వారం అది జరిగింది. నాకైతే వానికి దేవుని గురించి ఒక హెచ్చరిక ఇచ్చినాను అని నాకు అనిపించింది. అట్లా దేవుడు ఒక రకంగా అంటే ఒక ప్రేయర్ కంపల్సరీ అని మర్చిపోకుండా ప్రేయర్ చేసుకొని జాయిన్ కావాలని అట్లా నాకు గుర్తు చేసినట్లు అనిపించింది. దేవుడు సాయం చేసినాడని నాకు అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఇది నేను అనుకుంటున్నాను చెప్పాలా వద్దా అని. థ్యాంక్ యూ, మీరు ప్రత్యేకంగా గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. దట్ షుడ్ బి దేర్ బ్రదర్. అలా వాళ్ళకి చెప్పాలి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేసుకొని బయటికి వెళ్ళండి అని. ఇప్పటికీ పిల్లలు కాల్ చేస్తే ఫస్ట్ వాళ్ళని అడిగేది ప్రేయర్ చేశారా, బైబిల్ చదువుతున్నారా అని. మా బాబు ఎంత కోప్పడతాడు, మమ్మీ ఐఎమ్ 28 years old మమ్మీ, యూ స్టిల్ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. అంటే ఐ హ్యావ్ టు ఆస్క్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ 50 years old, యు ఆర్ మై సన్ అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ మదర్ టు ఆస్క్ అని. ఆ క్వశ్చన్ ఆయనకు అడిగితేనే భయం వేస్తుంది. నన్ను ప్రేయర్ చేసుకున్నావా, బైబిల్ చదవా. ఈవెన్ నిన్న కూడా అదే, ఎందుకు మమ్మీ రిపీటెడ్ గా నేను తిన్నానా అదే అడగట్లేదు అంటే, నో, మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ప్రేయర్ చేసినావా, బైబిల్ చదివినావా. వాళ్ళకి భయం వస్తుంది బ్రదర్. కొంచెం అదే ఒక రకంగా మంచిదే అనిపించింది. దేవుడు కొంచెం నాకు సరే జరిగిందే మంచిదే అనిపించింది. కంపల్సరీగా ప్రేయర్ చేసుకునే పోవాలి అని నాకు అనిపిస్తుంది జనరల్ గా. అది చెప్పాలి. చిన్న సాక్ష్యం ఒకటి అంటే, మా మనవడికి 6 years. అయితే వాడిని ఏం చేస్తామంటే ఎగ్జామ్స్ అప్పుడు అందరం ప్రేయర్ చేసి పంపించాలి. ఏ చిన్న ఎగ్జామ్ అయినా నేను చేయాలి, బ్రదర్ చేయాలి, వాళ్ళ మమ్మీ డాడీ చేయాలి, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అందరూ చేయాలి. చేసిన తర్వాత వెళ్ళిపోతాడు. అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి రాంగ్లో అడిగాను, నాన్న అన్ని అయిపోయిన తర్వాత
నన్ను ప్రేయర్ చేసుకున్నావా, దేవుడికి థ్యాంక్స్ చెప్పావా, ఎగ్జామ్స్ సెకండ్ క్లాస్ అంతలో దేవుడు హెల్ప్ చేశాడు కదా, నువ్వు ప్రేయర్ చేసావా అని అడిగాను. అడిగితేను నానమ్మ మర్చిపోయాను అన్నాడు. నాన్న ఎవరినన్నా మర్చిపోవచ్చు కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు అన్నాడు. అంటే మిమ్మల్ని మర్చిపోవచ్చా అన్నాడు. అంటే నేను నిజమేనా, మమ్మల్ని మర్చిపోవచ్చు కానీ మేము కొన్ని రోజులే ఉంటాము, కానీ ఫర్ ఎవర్ నీతో ఉండేవాడు ఎవరంటే దేవుడే, కాబట్టి దేవుడిని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పాను అనమాట. వెంటనే ఏం చేశాడంటే వెంటనే అంటే మా దగ్గర అయితే ఉండడు, వాడు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను. సరే ఏం చేసి వెంటనే ప్రేయర్ చేసుకున్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పేదంట రోజు తను చాలా దేవుళ్ళలో పెంచుతూ ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్కూల్లోనే రాసిన వెంటనే ప్రేయర్ చేసుకోవాలి. తను ఎట్లా చెప్తుందంటే అన్నం పెట్టిందంటే ముందు ప్రేయర్ చేసుకొని తినాలి, స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకోవాలి, ప్రతి ప్రేయర్ అని చెప్తా ఉంటుంది అనమాట. అలాగే మేము కూడా అంతే, దగ్గర ఉన్నప్పుడు బైబిల్ చదివించి మా దగ్గరకు వచ్చిన ముందు ప్రేయర్ చేసుకొని చెప్తా ఉంటాను అనమాట. అసలు నేను ప్రేయర్ చేస్తూ వాడంటే మిమ్మల్ని మర్చిపోవచ్చా అని అడుగుతున్నాడు వాడు అనమాట. నేనన్నా మమ్మల్ని మర్చిపోయినా పర్లేదు కానీ ఎవరిని మర్చిపోకూడదు, దేవుని మర్చిపోకూడదు అని చెప్పాను. వెంటనే ఏం చేయండి వాడు ప్రేయర్ ఉన్నాడు. అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి మన దేవుళ్ళు పెంచడం అనేది వాళ్ళు ఎప్పుడైనా మర్చిపోరు అనమాట. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా తర్వాత పిల్లలు రిలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్ అది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్ అది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. సార్ మీరు పంచుకున్న విషయం చాలా వాస్తవమైన విషయమే. సో చాలా సార్లు అడవుడిలో మనం కూడా కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉంటాం, అంటే వెళ్ళిపోతూ ఉంటాం ప్రార్థన మర్చిపోయి. అయితే ఆంటీ చెప్పిన విధంగా ఏదైనా మర్చిపోయినా పర్లేదు కానీ దేవుని మాత్రం ఎప్పుడు మనం మర్చిపోరాదు. సో ఫీడ్బ్యాక్ కొరకు నళినాకకు తర్వాత ఆంటీ కూడా వందనాలు. ఎవరైనా విషయాలు ఉంటే పంచుకోండి దయచేసి. ప్రైజ్ లార్డ్ సార్, అందరికి ప్రైజ్ లార్డ్. ఇంకా బైబిల్ క్లాస్ విషయానికి వస్తే నిజంగా చాలా ఆశీర్వాదకరమైనటువంటి సమయాలు. ఇంకా మెయిన్ కొన్ని టాపిక్స్ కొంతమంది చెప్తేనే కొంతమంది వింటారు. అందరికి అందరు చెప్పినవి వినరు, కానీ కొంతమంది చెప్తే అలానే వింటారు. దేవుడి నిజంగా చాలా చక్కగా మరి బ్రదర్ని ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా ఆనందాన్ని కలిగజేసింది. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ గా చేసినటువంటి అందరూ దాన్ని కాంప్లికేట్ చేసేసినటువంటి చాలా సెన్సిటివ్ మరి విషయాలు, హోలీ స్పిరిట్ ని గురించి, అలాగే అన్య భాషల గురించి, మరి ఈ విషయాలు చాలా సెన్సిటివ్. వాటిని ఎంత తేలికగా, ఎంత సునాయాసంగా, ఎంత మరి ఏ పక్షపాతం కూడా లేకుండా మరి దేవుడు ఎంత చక్కగా వివరించుకుంటూ వస్తా ఉన్నాడు. మరి అన్నను నిలబెట్టుకొని అది చాలా చాలా మంచిగా అనిపిస్తా ఉండింది. సో అనుకుంటా ఉన్నాను అందరు కూడా మరి చాలా చక్కగా ఆ విషయాలు నేర్చుకుంటా ఉన్నారని. అలానే నిజంగా నేను మరి అన్న పంచుకున్నట్లు దేవుడి గురించినటువంటి శిల్వ సాక్ష్యము, దేవుడి గురించినటువంటి మరి అంటే మనం సాక్ష్యం చెప్పుకునేటప్పుడు మన గురించి అన్ని చెప్పేసి చివరిలో దేవుడి గురించి ఒక్క మాట మాట్లాడు అట్లా కాదు, కానీ నిజంగా ఏ రకంగా మన సువార్త కానివ్వండి, సాక్ష్యాలు కానివ్వండి, మన వాక్యాలు కానివ్వండి, ఏ విషయాలు మరి ఏ విషయాల మీద ధ్యానం పెడతా ఉన్నాము, ధ్యాస పెడతా ఉన్నాము అనేది ఇంకొకసారి సరి చేసుకునే సమయాన్ని కూడా మరి దేవుడు నిన్నటిది నాన్న కలుగు చేయడము, దేవుడు మాట్లాడటము చాలా ఆశీర్వాదకరంగానే అనిపించింది. దాన్ని బట్టి కూడా దేవుడు నామని భయంపరుస్తా ఉన్నాను. ఇట్స్ వండర్ఫుల్ క్లాసెస్ అన్న, వండర్ఫుల్ క్లాసెస్ నిజంగా. ఇంకా నా విషయానికి వస్తే ప్రతిదినం దేవుడు పోషించుకుంటూ వస్తా ఉన్నాడు. నా లైఫ్ లో నా చిన్నప్పటి నుంచి మాక్సిమం నేను ఒంటరిగానే, అంటే దేవుడు నాకు ఒంటరి పోరాటాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఒకవేళ మధ్యలో మళ్ళీ కొంతకాలం
మరి ఇద్దరు ముగ్గురితో మళ్ళీ కలిసి ఉన్నప్పటికీ మళ్ళీ ఒంటరి ఆహ్, మరి ఒంటరితనం అని నేను అనను కానీ, నేనెప్పుడు ఒంటరిదాన్ని కాను కానీ, ఒంటరి పోరాటాన్ని దేవుడు తను నాతో ఉంటూ నేర్పిస్తా ఉన్నాడు. ఆహ్, నేను ప్రెజెంట్ ఉన్నటువంటి నా సిట్యుయేషన్ చాలా భయంకరంగా ఉన్నప్పటికిని, అంటే నా వరకు నేను అనుకుంటున్నాను. నాది చాలా భయంకరమని. ఆహ్, చాలా కష్టతరం అనేప్పటికిని ప్రతి దినము దేవుడు తను ఏ విధంగా నడిపిస్తున్నాడనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అర్థమవుతది. ఎందుకంటే డే అంతా అదే ఆలోచన చేస్తూ, ప్రే చేసుకుంటూ, దేవునితో పోరాడుతూ ఉంటాం కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది. దేవుడు ఎలాగున ఈరోజు ఆయన నడిపించాడన్న విషయము. మేము ప్రతిదినం కూడా ఒక కరువులో ఉన్నాము అనుకుంటే దానికి సపోర్ట్ రావడం తర్వాత సంగతి గాని, దానికి మించిన అవసరత ఇంకొకటి వచ్చేస్తా ఉంది. ఆ కరువు తీర్చడానికి కావాల్సిన అక్రత రావడం కాదు గాని, దాన్ని మించినటువంటి ఇంకొకటి అప్పటికప్పుడుకే సడన్ గా వచ్చి పడిపోతా ఉంది. అయినప్పటికీని టెన్షన్ పడిన దేవుని వైపు చూస్తా ఉన్నాం కాబట్టి ఆయన నడిపిస్తా ఉన్నాడు. నిజంగా ఒక కొటేషన్ చూసాను నేను. దేవుడు మన గూడును కదిలిస్తా ఉన్నాడా అంటే అంతకు మించిన దాన్ని ఏర్పాటు చేశాడు. నిజంగానే ఒక సమయంలో నా గూడు భయంకరంగా కదులుతున్నప్పటికీ కదులుతా ఉన్నాను. నేను కూడా దాని లోపల కూర్చున్న నేను కూడా కదులుతా ఉన్నాను. కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఆయన మాటల ద్వారా బలపరుస్తూ వస్తా ఉన్నాడు. మరి ఇది వరకు ఎన్నడూ ఇంతగా ఈ శ్రమల గుండా వెళ్ళలేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా నేను నిలబడి ఆయన సాక్షిగా మరి ఉండాలి అనేది అనేకులకు మాదిరిగా ఉండాలి. అది దేవుని చిత్తం అయితే, అదే ఆయన ప్రణాళిక అయితే అలానే ఉండాలనేది స్థిర విశ్వాసంతో, స్థిర నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉన్నాను. దానికి తగినట్టుగా మరి మీ అందరి ప్రార్థనలు కూడా నాకెంతో, అంటే మన తెలిసిన ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గురించి తెలిసి మన సహోదరులు చాలా మరి ఆదరణకరంగా ఉంటా ఉన్నారు, చాలా సపోర్టివ్ గా ఉంటా ఉన్నారు. మరి వారిని బట్టి కూడా దేవుని నామమును మహిమపరుస్తా ఉన్నాను. అలాగే అందరి ప్రార్థన సహాయం కూడా. అలాగే మరి ఇంకా విషయాలకు వస్తే అనేక సార్లు నేను దేవునితో ఎప్పుడు పోరాడేది ఏంటి అంటే, ఎప్పుడు అడిగేది ఆయన ఏంటంటే, ఒకవేళ నీ సన్నిధిలో నేను ఒక స్త్రీ కాబట్టి నేను నిలబడకూడదు అని నీకు ఉంటే నన్ను స్త్రీగా ఎందుకు పుట్టించావు అనేది నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తాను. దానికి తగినట్లుగా ఆయన నాకు అన్ని విషయాలు నేర్పించి, నువ్వు అనుకున్నట్లు కాదు అనేది నాకు క్లారిటీ ఇస్తూ అనేక విషయాలు నేర్పించుకుంటూ ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దానికి తగినట్లుగా మరి ఇంకా నేను కోరుకునేది ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్ బట్టి మరలా ఇంకొక విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. నేను ఆయన అడిగిన పరిచర్య దేవుడు అందరూ చేసేది కాదు కానీ తండ్రి, అంటే అందరు చేసేదే అనేది కాదు, అలా మెన్షన్ చేయడం కాదు కానీ, ఎక్కడైతే ఎవరు వెళ్ళలేకుండా ఉంటా ఉన్నారో అలాంటి ప్రదేశాలకు నన్ను పంపించు. నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే. నాకు తెలుసు నేను ఎలిజిబుల్ కాదు. నేను అసలు నాకున్నటువంటి ఓసిడికి, నాకున్నటువంటి ఈ ఫుడ్ హ్యాబిట్స్ కి, నేను పెరిగిన ఏరియాస్ కి నాకు తెలుసు నేను అక్కడ చెయ్యలేనని నాకు తెలుసు. కానీ నన్ను ప్రిపేర్ చేయడానికి తగినట్లుగా, ఎక్కడైతే అవసరమో దానికి తగినట్టుగా నన్ను ప్రిపేర్ చేసి నన్ను పంపించు అని చెప్పేసి నేనే ఆయన్ని మరి అనేక సార్లు, అది నా ప్రార్థన అదే ఉంటుంది. అనేక సార్లు అది ఎప్పటికీ నా ప్రార్థనలో ఆ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వాళ్ళని చేర్చుకునే విధంగా, వాళ్ళలో కలిసిపోయే విధంగా ఎలాగనైతే అక్కడ అవసరమో దానికి తగినట్టుగా నేను ఉండాలి. బహుశా నా వే ఆఫ్ లైఫ్ అలాంటిది కాకపోవచ్చు. అయినప్పటికీ ఎప్పుడైతే నేను ఆ ప్రదేశానికి వెళ్తానో అప్పుడు పూర్తిగా నేను వాళ్ళలో కలిసిపోవాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి నన్ను, నాలో నేను చూడాలి, నిన్ను నేను పరిచయం చేయాలి. ఇది ఎప్పటికీ నేను అడిగేది. ఒకవేళ నేను దానికి తగినట్లుగా నీ పరిచయకి ఎక్కడైతే అవసరమో ఆ పరిస్థితులకు తగినట్టుగా నేను లేకపోతే దయచేసి నన్ను అలాగున మార్చి అవి ఆ విషయాలు నాకు నేర్పించి నన్ను తీసుకెళ్ళు. లేకపోతే ఎందుకు
వృధా కదా అని చెప్పేసేసి ఎప్పుడు అదే అడుగుతా ఉంటాను. దానికి తగినట్లుగా మరి దేవుడు నడిపిస్తా ఉన్నాడని అనుకుంటా ఉన్నాను. అలానే విశ్వసిస్తా ఉన్నాను. ఖచ్చితంగా అదే జరుగుతా ఉంది. ఇంకా మరి అనేక చోట్ల తెలుగులో అంటే నా నా మాతృభాష తెలుగు కానప్పటికిని చిన్నప్పటి నుంచి తెలుగే నేర్చుకుంటూ వచ్చాను కాబట్టి తెలుగులో మరి అనర్గళంగా మరి దేవుని మాటలు పంచుకోగలను. ఇంకా ఇప్పుడున్నటువంటి మరి సిట్యుయేషన్స్‌లో మరి కొన్ని ఏరియాస్‌లో ఇంగ్లీష్‌లో ఎక్కువగా మరి మాట్లాడే పరిస్థితులు గూడా మరి దగ్గరకొస్తా ఉన్నాయి. అది దేవుడు అలాంటి ద్వారాలు తెరుస్తా ఉన్నాడు. ద్వారం తెరిచిన వాడు ఖచ్చితంగా ఎంటర్ అయ్యేలాగా ఆయనే చేస్తాడు. ఆహ్, అయినప్పటికిని ఖచ్చితంగా ప్రార్థన సహాయం అవసరము. మరి క్లాసెస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రెగ్యులర్‌గా మనకు తెలియని భాషల వరం అన్నప్పుడు, అన్య భాషల వరము అన్నప్పుడు నిజంగా వాళ్ళకి తెలియని భాషలో వాళ్ళు మాట్లాడారు. ఖచ్చితంగా మరి ఏ భాషలో ఉన్నప్పటికైనా సరే, ఆ మాట్లాడేది దేవుడు ఎంతవరకు మరి నా జ్ఞానం అయితే నేను నిలబడి మాట్లాడలేను కానీ, ఇప్పుడు దేవుడే ఆయన ఆ అన్య భాషల వరాన్ని ఇచ్చి ఆయన నిలుపుకొని నడిపించాలి. సో అటువంటి ప్రార్థనా సహాయం కూడా మీ వైపు నుంచి కోరుకుంటా ఉన్నాను. నిజంగా యాజ్ ఎ టీమ్ ఈ టీమ్‌ని బట్టి కూడా నేనెంతో సంతోషిస్తా ఉన్నాను. దేవుడు ఒక కుటుంబంగా ఆహ్, ఇప్పుడు ఈ ఏరియాలో నాకు ఒక ఫ్యామిలీ ఉంది అంటే నేను ఇటువైపు చూస్తాను. ఖచ్చితంగా ఈ టీమ్ వైపే చూస్తాను ఒక ఫ్యామిలీ ఉంది అన్నప్పుడు. నిజంగా దేవుడు అటువంటి కృపనిచ్చినందుకు దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నాను. ఇంక మరి దినాల్లో ఇంకా గొప్ప పరిచర్య ఉంటా ఉంది. చాలా పరిచర్యలు ఉంటా ఉన్నాయి. సో వాటన్నిటికి నేను ఎలిజిబుల్ కాదు కానీ, ఆయన సమయాన్ని బట్టి ఆయన నిలబెట్టినప్పుడు ధైర్యంగా ఎటువైపు చూడకుండా, నా బలహీనతల వైపు చూడకుండా, నాలో లేని వాటి విషయాలు నేను చూసుకోకుండా, నన్ను నిలబెట్టిన నా దేవుని వైపు మాత్రమే చూస్తూ, అలాగనే ముందుకు వెళ్ళే కృప కొరకే ఎదురు చూస్తూ స్థిరంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని మీ అందరి ప్రార్థనల సహాయం చాలా అవసరము. అలాగనే కోరుకుంటా ఉన్నాను. దేవుడు అటువంటి కృప ఇచ్చి నడిపించుగాక. థాంక్యూ. ప్రైజ్ లార్డ్. మీ అందరి ప్రార్థనలు బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. థాంక్యూ. థ్యాంక్ యూ అక్క. సో బైబిల్ స్టడీ గురించి మీ ఫీడ్‌బ్యాక్, తర్వాత మీ సాక్ష్యం బట్టి సో మీరు అన్న ఒక మాట చివరిగా ఏమంటే, మీ ఒంటరి పోరాటం కూడా మీకు ఒక ఫ్యామిలీ ఉంది. ఒక సీసీఎం టీమ్ ఒక ఫ్యామిలీగా మీరు ఉన్నారు అన్న ఒక మాట, సో మంచి మాట మీరు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. అండ్ ప్రతి ఒక్కరు మన అందరికీ కూడా ఈ విషయం వాస్తవమే. మనకు ఒక కుటుంబం దేవుడు ఇచ్చాడు, ఈ ప్రార్థన కుటుంబం. అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యుగేంద్ర అదే మీరు బైబిల్ స్టడీ గురించి నాకు ఫీడ్బ్యాక్ ఒక విషయం నేను చివరిగా తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఏమంటే సో మెసేజ్ తర్వాత ఎవరికైనా ఏమైనా కొన్ని అర్థం కాని విషయాలు లేకుంటే డౌట్స్, ప్రశ్నలు ఉంటే అది కూడా అన్నకు అడగడానికి అవకాశం ఉంటే బాగుంటుంది కదా. సో దీన్ని బట్టి నా ఒక చిన్న సలహా ఏమిటంటే, బిఫోర్ 15 minutes స్టార్ట్ చేసి 9కి అంతా మెసేజ్ చేస్తే లాస్ట్ 15 minutes ఒక డిస్కషన్ కానీ, ఒక ప్రశ్నలు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నకు అడగడం కానీ ఉంటే బాగుంటుందని ఒక నాకు అభిప్రాయం. మార్పులు చేర్పులు గురించి ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు కదా, నాకు ఆలోచన వచ్చింది కాబట్టి తెలియజేస్తున్న విషయం. ఎస్ అన్న, నోటెడ్ అన్న. సో మ్యాక్సిమం మనము ఒకవేళ ప్రభు చిత్తం అయితే 8:45కి అట్లా స్టార్ట్ చేసుకున్నా సో లేట్ కాకుండా ఉంటుంది కాబట్టి, మరి ఒకసారి అన్నతో కూడా మాట్లాడి ఆ సమయ హద్దుబాట్లు 8:45కు స్టార్ట్ చేసుకొని ఒక 15 minutes సాంగ్స్ చూసుకొని మనం 9 to 10 వరకు అంటే 9:45 వరకు వర్తమానం చూసుకొని ఒక 15 minutes నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు అప్పుడే ఆయన అడిగితే ఇంకాస్త మనకు వివరణ దొరుకుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా ఈ పాయింట్ అన్నకు కూడా డౌట్స్ వస్తాయి కదా, అట్లా మిగిలిపోతాయి. ఎస్ అప్పుడు ఇప్పుడు దేవుడు మాట్లాడాడు ఈ విషయంలో అని చెప్పినప్పుడు ఆయన దాన్ని కొంత ఒకవేళ డౌట్ అనే కాకుండా ఈ విషయంలో ఇంకొంచెం వివరించండి అన్న అని చెప్పినా కానీ సెకండ్ టైం ఆయన ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిజంగా చెప్తా ఉన్నాను,
దేవుడు మనకిచ్చినటువంటి ఈ బైబిల్ స్టడీని బట్టి దేవునికి ఎంతగానో స్తుతించాలి. ఎంతమంది ఎలా అయిపోయింది అని అంటే బోధ విషయంలో చాలా ఇందాక సిస్టర్ అన్నట్టుగా చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. అలా అయిపోయింటే చాలా తేలిగ్గా ఇది ఇంతేనయ్యా బాబు సింపుల్ అన్నంత సులువుగా అరటిపండు తినిపించినంత సులువుగా చెప్తా ఉన్నాడు అన్న. నిజంగా ఈ పరిచర్ని బట్టి ఈ యొక్క బైబిల్ స్టడీని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా ఉంటే కూడా మీరు చెప్పండి, సో దట్ వీ కెన్ యాడ్ ఆల్ ద పాయింట్స్. ఒక్కసారిగా అన్నకు చెప్పేస్తే మనము ఈ సమయాన్ని తర్వాత ఆ డౌట్స్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు. నేను ఈ విషయంలోనే చాలామందిని కూడా నిజంగా బైబిల్ స్టడీకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. అయ్యా వాక్యం వింటూ ఉంటాం కానీ ఒక స్టడీ అనేది అవసరము, ఒక ప్రొసీజర్ అవసరము. అది పైపెచ్చుగా అపోస్తల కార్యాలు అన్నది నిజంగా సంఘకాలంలో మనకు అవసరము. కాబట్టి దాని కొరకు మీరు సిద్ధపడండి, సమయం వెచ్చించండి అక్కడున్నప్పటికి కూడా అనేది నేను చాలామందిని అదే అడుగుతున్నా. స్టడీకి జాయిన్ అవ్వండి, బైబిల్ స్టడీకి జాయిన్ అవ్వండి, వాక్యాల కొరకు అవ్వకండి. బైబిల్ స్టడీ ఏంటంటే బ్రతుకుని చూపిస్తుంది, బ్రతుకు లోపల నుంచి చూడాల్సి వస్తుంది. కాబట్టి నిజంగా బైబిల్ స్టడీని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇంకెవరైనా పాయింట్స్ ఉంటే కూడా మీరు తెలియచేయవచ్చు. ఇప్పుడు కాకపోయినా తర్వాత పర్సనల్గా మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేసి చెప్పండి. ఇవి మనం మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంకా బెటర్గా దేవుడు మనల్ని నడిపించగలడు అనుకుంటే డెఫినెట్లీ విల్ టేక్ ఎ స్టాండ్ ఆ విషయాన్ని బట్టి. ఇంకేమైనా ఉంటే చెప్పండి, సో దట్ లేదు అంటే మనము ఒకరిద్దరం ప్రార్థన చేసుకొని మనం ముగించుకోవచ్చు. అలాగే చైన్ ప్రేయర్స్ కూడా నిజంగా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. మన నాగమణి సిస్టర్ నిజంగా నాకు అనిపించింది నిజంగా ఇదే నేర్చుకోవాలేమో ఎల్డర్స్ దగ్గర అని. అక్క టైం అంటే ఆ టయానికి స్టార్ట్ చేస్తుంది, ఎక్కడున్నా ఏం చేస్తున్నా. నిజంగా నేను ఒకటి చెప్తాను చూడండి, మనకు బాధలు ఉన్నప్పుడు దుఃఖాలు ఉన్నప్పుడు ప్రార్థన భారం విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏ అవసరత లేకపోయినా తోటి సహోదరుల కొరకు, ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి నార్త్ ఇండియా సహోదరుల కొరకు, స్థానిక సంఘాల కొరకు, యవనస్తుల కొరకు ఎంత చక్కగా తను ప్రార్థన భారాన్ని పంచుకుంటారంటే, నేనైతే ఆ అక్క టైంను బట్టి నేను ఖాళీ చేసుకొని ఆ అక్క ప్రేయర్ వింటూ ఉంటున్నాను. నిజంగా దేవునికే మహిమ. ఇలాంటి భారం కలిగినటువంటి ఈశ్వరి సిస్టర్ కానీ, దీనా ఆంటీ కానీ, వాళ్ళతో ప్రత్యేకంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నాను నేను ఈ మధ్య. అంటే ఎంత సమాధానము, అంతగా నిజంగా మిమ్మల్ని అందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మాకు ఎంత ఆదరణ ఇచ్చారు. ఆ టైం పంక్చువాలిటీ కానీ, ఆ ప్రార్థన భారాన్ని కానీ, ఏదో చేద్దాంలే అనుకున్న జనరేషన్లో ఉన్నాం మనం. ఏదో ఎప్పుడొకసారి అవుదాంలేని. దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేని జీవితాలు అయిపోయినాయి కదా. నిజంగా ఆ అక్క ప్రార్థన భారాన్ని బట్టి, చైన్ ప్రేయర్స్లో తన యొక్క ప్రొయాక్టివ్నెస్ని బట్టి నేను చాలా నేర్చుకుంటున్నాను. నిజంగా దేవుని, నేనేం గొప్ప వ్యక్తిని కాదు, మనం అందరం కూడా బలహీనలమే ఏదో ఒక విషయంలో. కానీ ఈ చైన్ ప్రేయర్స్ను ఒక టైం అక్క ఒకవేళ చేస్తున్నప్పటికి కూడా గ్రూప్లో చేయాలి అన్నప్పుడు తను అన్ని విషయాలు కవర్ చేస్తారండి. ఇది మర్చిపోయారు అనేది ఉండదు. నిజంగా దేవునికి మహిమ. థ్యాంక్ యూ అక్క, మీరు నిజంగా ఈ విషయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. ఆల్ గ్లోరీ టు గాడ్. ఇంకా ప్రభుదాస్ అన్న కూడా నిన్ననో మొన్న ఒక మాట చెప్పాడు, ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అన్న మీరు ఫోన్ చేసి మాట్లాడండి అన్న, మాకు ఎంతో సంతోషము. ఇంకోటి ఏంటన్నాడంటే, ఎప్పుడో ఫోన్ చేస్తావు అని కూడా కంప్లైంట్ ఇచ్చినాడు. సో మనం నిజంగా ఆ రకంగా ఈశ్వరి అక్క కానీ, దీనా ఆంటీ కానీ, మన హదస్సా పాల్ సిస్టర్ అయితే వండర్ఫుల్. దాదాపు CCM టీంలో స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఎంతమంది ఉన్నారో అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంది. నిజంగా ప్రైజ్ గాడ్. ఎక్కడి వాళ్ళని చెప్పండి, ఫ్యామిలీ అంటే ఈజీ కాదు కదా. ఈరోజు ఒక ఫ్యామిలీలో నిన్న కూడా మాట్లాడుతూ ఒక సిస్టర్ అన్నారు, ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అన్న చెల్లెళ్ళు ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉండగలుగుతారు అనే ప్రశ్న వచ్చింది. అంటే నిజం కదా, మనం సహవాసం అన్నది ఇలా టెస్టిమనీసే కాదు, ఇంకా తర్వాత కూడా మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వాళ్ళు రాలేకపోతూ ఉన్నారు అనేది మాట్లాడి వాళ్ళని శాంతం చేసి, ఇదే కదా
మరి మనం చేయాల్సిన పరిచర్య అనేది నిజంగా చాలా విషయాలు నిన్న బైబిల్ స్టడీ ద్వారా అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నేనైతే నోరు నొక్కేసి తిరిగేస్తూ ఉన్నా. నిజంగా పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఇది, కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అలా అనిపించింది. కాబట్టి నిజంగా చాలా విషయాల్లో దేవుడు ఇంకా నేర్పిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా సమయాన్ని వెచ్చించి నిజంగా చైన్ ప్రేయర్స్ కొరకు ప్రార్థన చేయండి. చైన్ ప్రేయర్స్లో ఉన్న శక్తిని దేవుడు మన కళ్ళకు కట్టినట్టుగా ఆయన పని కూడా చూపిస్తూ ఉన్నాడు. అలాగే నిన్న ఇప్పుడు దాకా మల్లేశ్వరి సిస్టర్ చెప్పినట్టుగా మనము నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నమాట, నా యొక్క అనుభవాన్ని బట్టి, ఇన్ని రోజులు చూసిన పరిస్థితులను బట్టి, ఇలాంటి విశ్వాసంలో బోధలో ఉన్న విశ్వాసం బ్రతుకులో చూపించాలనేది అన్న చెప్పినప్పుడు నాకు కళ్ళకు కట్టినట్టు కనపడింది మల్లేశ్వరి సిస్టరే. నిజం చెప్తా ఉన్నాను, టు బీ హానెస్ట్. అరే ఎలా నిలబడతారా బాబు ఇలాంటి పరిస్థితుల్లో అన్న సందర్భాల్లో కూడా నిజంగా దేవుడు తనకు మంచి సమాధానం ఇచ్చి శక్తినిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. తను అన్నట్టుగా గూడు చెదిరే పరిస్థితులే కానీ తను నిలబడుతున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. నిజంగా ఇలాంటి వారు అందరినీ కూడా దేవుడు మనకు సమకూర్చి ఇలాగ ఒక ఫ్యామిలీగా ఏర్పాటు చేసి ఒకరి ద్వారా ఒకరు నేర్చుకొని ఒకరి ద్వారా ఒకరు బలపడి ఈ బైబిల్ స్టడీ ద్వారా ఇంకా దేవుడు ఎన్నో విషయాలు నిజంగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ముందున్న రోజుల్లో ఇంకా గొప్ప పరిచర్య కూడా మనము దేవుని కొరకు చేస్తామన్న నమ్మకాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. నిజంగా దేవునికి మహిమ. ఇంతవరకు జరిగిన సాక్ష్యాలన్నిటిని బట్టి మరి మధ్యలో ఉన్న ప్రభుదాస్ అన్న మరి ఉన్నారా అన్న? లేనట్లయితే ఎవరైనా ఒకరు ఇద్దరు ప్రార్థన చేసి మనం ముగించుకుందాం అన్న. మీరు చేయండి అన్న. ముందు అన్న కన్నయ్యనా సార్ పంచుకున్న సాక్ష్యాల బట్టి మీరు ప్రార్థన చేయండి అన్న అందరి కొరకు.